మరొక్కసారి అందరికీ మరణాత. మన వాక్య ధ్యాన భాగమును మనం పఠించుకుందామండి. ఆ వాక్య ధ్యాన భాగమే రోమాపత్రిక 8వ అధ్యాయము 22 నుండి 23 అలాగే 26 ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. రోమాపత్రిక 8, 22, 23, 26. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాము. 26వ వచనం అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈవేళ మన ధ్యానాంశము మూలుగు. ఈ మూలుగులు 3 రకాల మూలుగులు. మొదటి మూలుగు నా మూలుగు అంటే మన మూలుగు. రెండవ మూలుగు అన్న మూలుగు. అన్న మూలుగు అంటే సృష్టి యొక్క మూలుగు. మూడవ మూలుగు నాన మూలుగు అంటే నాన్న అంటే పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి కూడా మూలుగుచ్చు ఉన్నారు. మూలుగు అంటే ఏంటి మనం గ్రహిస్తే తప్ప ఈ మూలుగనే వాక్య భాగం మనం ధ్యానించలేం. మూలుగు అంటే బాధతో మనము చేసే అర్థము లేని సంభాషణ, లేక బాధతో మనం వచ్చించే శబ్దము అని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మూలుగుతాం. ఆ మూలుగుకి భాష ఉండదు. అబ్బోబ్బోబ్బోబ్బో అమ్మమ్మమ్మో అబ్బా అబ్బా అంటూ ఉంటారన్నమాట. రకరకాలు ఒక్కొక్కలాగా మూలుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి పిల్లరా, బాధతో చేసే ధ్వనియే మూలుగు. ఈ మూలుగుకి ఏమి లేదు చెప్పండి? భాష లేదు. ఈ మూలుగు బహిరంగమునకు ఏది సూచిస్తూ ఉందంటే బాధను సూచిస్తూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. మూలుగు, సనుగు, గొనుగు 3 విషయాలు చెప్పడం జరిగింది. మూలుగు అంటే బాధతో చేసే ధ్వని. సనుగు అంటే సరిపోనప్పుడు చేసే గొనుగు లేక సరిపోనప్పుడు చేసే శబ్దమే సనుగు. అలాగే గొనుగు అంటే కుదరనప్పుడు చేసే శబ్దమే గొనుగు. ఈవేళ మరి 3 పదాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకటి మూలుగు, రెండవది అలుగు, మూడవది పలుగు. మూలుగు అంటే బాధతో మనం చేసే శబ్దం అని మీకు చెప్పాను. అలుగు అంటే ఏం చెప్పండి? అలుగు అంటే అమ్మ మీరే చెప్పాలి, నాకేం తెలుసు. అలుగంటే ఏంటమ్మా? కోపంతో నిశ్శబ్దంగా ఉంటాం అన్నమాట. ఆడవారికి లుక్కే అలుగు అన్నమాట. పిల్లరా, అలుగు అంటే కోపముతో నిశ్శబ్దంగా ఉంటాం. మూడవది పలుగు అంటే కోపంతో వేసేయటం, పొడిసేయటం అన్నమాట. పలుగు ఏం చేస్తుంది? పొడుసుద్ది, మట్టి పిల్లల కల్లా లేపేస్తుంది అన్నమాట. పిల్లరా, ఈవేళ మనం ధ్యానం చేసుకునేది అలుగు కాదు, పలుగు కాదు, కానీ ఏం చెప్పండి? మూలుగు. ఈ మూలుగు విషయానికి వస్తే దేవుని వాక్యములో కొన్ని మూలుగులు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది యోబు గారు చేసిన మూలుగు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనములో ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. కాబట్టి
యోబు గారు తనలో తాను ఆవేదన పడుచు, బాధపడుచు, ఇంత బాధలో దేవుడు నాకు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ఉంటాడు, ఆయనను నేను ఎక్కడ కనుగొనగలను, ఆయనతో నేను ఎట్లా మాట్లాడగలను, నా బాధ దేవునితో నేను ఎట్లా చెప్పుకోగలను అని యోబు గారు ఏం చేస్తా ఉన్నారండి? దేవుని కొరకు ఆశతో బాధపడుతూ మూలుగుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక మూలుగు గనుక మనం గ్రహిస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం, కాగా దేవుడు ఇశ్రాయేలీయులైన వారి యొక్క మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. చూసారా పిల్లరా, దేవుడు ఏం చేశారంట? మూలుగు విన్నారు. చెప్పండి, ఎవరి మూలుగు? ఇశ్రాయేలీయులైన మూలుగు, ఇశ్రాయేలీయులైన వారి యొక్క మూలుగు. ఎక్కడ ఈ మూలుగు? ఐగుప్తులో మూలుగు. ఎందుకు మూలుగు? ఐగుప్తీయులైన వారు వారిని పెట్టిన బాధను బట్టి వారు మూలిగిన వారై ఉంటూ ఉన్నారు. తరువాత యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు యొక్క మూలుగు మనకు కనబడుతూ ఉందండి. చెప్పండి, ఎవరి మూలుగు? ప్రభు యొక్క మూలుగు. యోహాను సువార్త 11:38. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రభువునకు మంచి స్నేహితుడైన లాజరు చనిపోయాడు. మరియా, మార్తలు ప్రభువుకు కబురు పంపించారు, అయ్యా నీ స్నేహితుడైన లాజరు చనిపోయాడు. ప్రభు వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? సమాధి వద్దకు వచ్చారు. ఈ మరణము తన స్నేహితునికి పెట్టిన బాధను బట్టో, లేకపోతే రేపటి దినమందు తాను పొందనై ఉన్న మరణమును బట్టో ప్రభువు మిక్కుటముగా బాధపడి, ఆ బాధలో ప్రభు ఏం చేశారంటండి? మూలిగిన వారై ఉన్నారు. మూలిగిన తర్వాత ప్రభు ఒక శబ్దం చేశారు. ఏంటి శబ్దం అంటే, లాజరు బయటికి రా. ప్రభు యొక్క మూలుగు. ఈవేళ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే 3 మూలుగులు. ఒకటి నా మూలుగు, అంటే మన మూలుగు. రెండవది సృష్టి యొక్క మూలుగు. సృష్టి యొక్క మూలుగు ఏంటంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. దేవుని కుమారులు ఎప్పుడు మహిమపరచబడతారు అనే ప్రత్యక్షత కొరకైన మూలుగు. మూడవ మూలుగు ఏంటి అని గనుక మనం ఆలోచించిన వారమైతే, పరిశుద్ధాత్మ తండ్రి మన పక్షముగా ఏం చేస్తున్నారంటండి? మూలుగుచు ప్రార్థన చేస్తూ ఉన్న వారై ఉన్నారు. ఈ మూలుగులన్నీ కూడా నిరీక్షణతో, విశ్వాసముతో కూడిన మూలుగులై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అలాగే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఉదాహరణకి ఒక గర్భవతి ఉంటుంది అనుకోండి. ఆ గర్భవతికి ఏముంటుందండి? నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే, నేను మంచి పండంటి బిడ్డను కంటాను అన్న నిరీక్షణ. కాబట్టి మనమందరము కూడా ఈ లోకములో నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్న వారమై ఉన్నాము. ఆ నిరీక్షణలో ఒక నిరీక్షణ రాకడ నిరీక్షణ. అంటే ప్రభు ఎప్పుడు వస్తారో, ప్రభు రాకడ ఎప్పుడో అన్న నిరీక్షణ. అలాగుననే మనలో ఉన్న వారికి కూడా దేవుడు నా వ్యాధి బాగు చేస్తారన్న నిరీక్షణ, దేవుడు నా రుణాలు తొలగించి వేస్తారన్న నిరీక్షణ. ఈ లోకములో జీవించు మనందరికీ ఏం కావాలి చెప్పండి? నిరీక్షణ. విశ్వాసము కావాలా? చెప్పండి, నిరీక్షణ కావాలా? విశ్వాసం అంటే నమ్మిక. పిల్లరా, మనం ఇక్కడ కూర్చున్నామంటేనే మనకి ఏముండాలి చెప్పండి?
విశ్వాసం ఉండాలా. అమ్మ కొంచెం జాగ్రత్త తల్లి, అది కొంచెం లూజ్ ఉందంట, మీ మీద పడుద్దేమో, చూసుకోండి జాగ్రత్తగా, ఎవరికి చెప్పబాకండి. మీకు భయం వేస్తే లేవండి, అక్కడి నుంచి ఇటు వచ్చేయండి. పావురం వాలిందంటే పడిపోద్దంట, మరి మీ ఇష్టం. వాళ్ళందరికీ ఏముంది చెప్పండి? దేని మీద విశ్వాసం? నా మాట మీద లేదు కానీ ఆ తాడు మీద ఉందన్నమాట. ఆ తాడు గట్టిది, ఇప్పుడు దాకా పడలేదు కాబట్టి నా నెత్తి మీద పడదో అని వాళ్ళు గ్యారంటీగా నమ్మారు కాబట్టి వారు ఏం చేయలా? లేవలా. ఏమ్మా లేస్తారా? లేవరు. చూసారా, నా మాట కంటే వాళ్ళకి విశ్వాసం దేని మీద ఉంది? ఆ తాడు మీద ఉంది. తాడి చెట్టు అంత నన్ను నమ్మట్లేదు కానీ వాళ్ళు కూస్తంత తాడుని నమ్ముతున్నారండి. మీ ఇష్టం, మరి నాకు సంబంధం లేదు. విశ్వాసం ఏం చెప్పండి? అదే ఏం చెప్పండి? విశ్వాసం. విశ్వాసం. ఈ లోకంలో మనం ఏ కార్యము చేయాలన్నా కానీ మనకేం అవసరం చెప్పండి? విశ్వాసం. దైవజనులు పాట రాశారు, విశ్వాసమే విజయము. విశ్వాసం ఉంటేనే మనకేం కలుగుతుందంటండి? విజయము. విశ్వాసము లేకపోతే మనకేమి లేదు? అపజయము లేదు. ఈవేళ కంటెస్ట్ చేసే వారందరూ, ఎలక్షన్లో పాల్గొనే వారందరికీ ఏముంది చెప్పండి? విశ్వాసము. విశ్వాసం. ప్రజలు మమ్మల్నే నమ్ముతున్నారు, మమ్మల్నే నమ్ముతున్నారు, మమ్మల్నే నమ్ముతున్నారు, మాకే ఓటేస్తారు, మాకే ఓటేస్తారు అనుకుంటున్నారు. మరి మీరు ఎవరైనా పోటీలో నించుంటారా? నించుంటానంటే చెయ్యి ఎత్తండి ఒకసారి. మీకు డబ్బులు ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా. ఎందుకు? మనకేమి లేదు, విశ్వాసం లేదు, మనకి ఎవరు ఓట్లు లేరు అని మనకి తెలుసు అన్నమాట. అందుచేత వాళ్ళకేమో గెలుస్తామన్న విశ్వాసం, మనకేమో గెలవలేము అన్న విశ్వాసం. కాబట్టి పిల్లరా, మనకి ఎలాగో విశ్వాసం ఉండాలో అలాగే ఈవేళ సృష్టికి కూడా విశ్వాసం ఉందంట. అలాగే పరిశుద్ధాత్మ కూడా మన పక్షముగా విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నారని వాక్యము ద్వారా మనము గ్రహింపగలుగుతూ ఉన్నాం. మరి మీరందరూ గమనించిన వారైతే ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము వాక్యములో ఒక జీడిపప్పు లాంటిదండి. ఇది ప్రతి విశ్వాసికి చాలా అవసరమైన వాక్య భాగం అన్నమాట. విశ్వాసికి గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ కలిగించు వాక్య భాగమే ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇది కనుక కంటతా పెట్టగలిగితే చాలా మంచిది. 23వ కీర్తన పాత నిబంధన ఎట్లా కంటతా పెడతారో, క్రొత్త నిబంధనలో రోమాపత్రిక 8వ అధ్యాయం అంత కంటతా పెడితే బాధలో, కష్టాల్లో, వేదనలో ఈ మాటలే మనకు చాలా ఆదరణ అనుగ్రహిస్తాయి అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు తన సిద్ధాంతమంతటిని కూడా క్రోడీకరించి జ్ఞాన సంపన్నులైన రోమా వారికి పత్రికను రాసిన వారై ఉన్నారని మనం గ్రహిస్తూ ఉన్నాం. పౌలు గారు ఆ రోమా పట్టణానికి మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, స్వతంత్రుడిగా ఉన్నప్పుడు వెళ్ళలేకపోయారు. కానీ పౌలు గారే బందీగా తాళ్లతో కట్టబడి రోమాకు తీసుకుని వెళ్ళబడిన వారై ఉన్నారు. కడకి ఈ రోమా పట్టణములోనే పౌలు గారు మరణించారని మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రిక, రోమాపత్రిక రాసిన వారు పౌలు గారని రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనములోనే మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలునిగా పిలువబడుటకు నునుటకు పిలువబడిన వాడను పౌలను నేను. కాబట్టి ఈ పత్రిక ఎవరు రాస్తూ ఉన్నారండి? పౌలు గారు రాస్తూ ఉన్నారని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి మనందరికీ అవసరమైనది నిరీక్షణ. అందరూ చెప్పండి, మనందరికీ ఏం కావాలి చెప్పండి? నిరీక్షణ. చంటి బిడ్డకు, పరీక్షలు రాసే బిడ్డకు దేవుడు నాకు పరీక్షలలో జయమిస్తారు అన్న నిరీక్షణ. అలాగే బిడ్డకు లేక బిడ్డ యొక్క తల్లికి మరి దేవుడు నా బిడ్డను దీవిస్తారు, వృద్ధిలో తీసుకొని వస్తారు, వర్ధుల చేస్తారు అన్న నిరీక్షణ. అలాగుననే కావలి వానికి
తెల్లవారుతుంది అన్న నిరీక్షణ. కాబట్టి మన నిరీక్షణ ఎలాగున్నా కానీ ఈవేళ మనం గ్రహించవలసింది సృష్టి యొక్క నిరీక్షణ, అలాగుననే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆలాపన, విజ్ఞాపన అని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. మరి పోయిన వారం మీకు సృష్టి యొక్క శాపము ఏంటో మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. ఇద్దరు అమ్మాయిని పిలిచి, అక్క చెల్లెల్ని పిలిచి మీకు దృష్టాంతంగా చూపించడం జరిగిందన్నమాట. ఏంటంటే మానవుడు శపించబడుటను బట్టి మానవునితో పాటు సృష్టి కూడా చెప్పండి శపింపబడింది. అందరు చెప్పండి ఒకసారి. మానవుడు శపింపబడుటను బట్టి మానవునితో పాటు సృష్టి కూడా శాపగ్రస్తమైనది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని సృష్టి క్రమము కనుక మనం ఆలోచించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనం, ఇంకా ఆ 1వ అధ్యాయం అంతటిలో కూడా ఎక్కువగా మారు మోగే మాట ఏంటంటే అది మంచిదని దేవుడు ఎంచెను, అది మంచిదని దేవుడు ఎంచెను, అది మంచిదని దేవుడు ఎంచెను. కానీ మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో మానవుని పాపం బట్టి సృష్టి కూడా ఏమైపోయింది? శపించబడింది. మంచిదై ఉన్న సృష్టి ఏమైపోయింది చెప్పండి? చెడ్డదైపోయింది. అందుచే ఈవేళ సృష్టి మానవుని మీద ఏం చేస్తూ ఉంది? తిరుగుబాటు చేస్తూ ఉంది. మానవుని మీద సృష్టి మరి కోపగించి భయంకరమైన నాశనము కలిగిస్తూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈవేళ మనం తుఫానులు చూస్తూ ఉన్నాం, ఈవేళ తెగుళ్ళు చూస్తూ ఉన్నాం, భయంకరమైన ప్రమాదములు మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, మొన్న మంగళవారం మెడ్రాస్ పట్టణానికి వెళ్తూ ఉన్నామన్నమాట. సరే, ట్రైన్కి వెళ్ళాల్సింది కానీ ట్రైన్కి వెళ్ళే మనసు లేక ఫ్లైట్లో వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. సరే, ఫ్లైట్లో ఉన్నాం. దేవుని కృప ఇంకా మెడ్రాస్ వచ్చేస్తుంది అనుకున్నాం. మరి కిటికీ పక్కన నేను కూర్చున్నా, మెడ్రాస్ కనపడుతుంది అన్నమాట. ఇక విమానం దింపేస్తున్నాడు అన్నమాట. మెడ్రాసులో దింపుతా అమాంతంగా మళ్ళీ పైకి ఎత్తేసాడు విమానం. ఏంది బాబు, ఏమైపోయింది? ఏదో ప్రళయం ముంచుకెత్తుకొస్తుంది అని అనుకున్నాం. ఏంటి అంటే సరిగ్గా అదే సమయానికి భయంకరమైన తుఫాను, గాలి, వాన. ఆ క్షణంలోనే అన్నమాట అండి, ఇంకో 2 నిమిషాలు అయితే నేల మీద ఉంటాం. అదే టైంలో భయంకరమైన ఉగ్రత, అంటే సృష్టి యొక్క ప్రళయం. కాబట్టి దింపేది మళ్ళా ఆకాశంలో తీసుకుని వెళ్ళిపోయాడు విమానం. ఇక ఆకాశంలోనే గంట సేపు తిప్పాడు అన్నమాట. ఇంకా ప్రాణం గుప్పిట్లో పెట్టుకున్నాం. దిగుతామా, ఎట్లా గేలాడతామా, విజయవాడ వెళ్ళిపోతామా? అయ్యో, ఎంత పని అయిపోయింది. ట్రైన్లో ఎక్కినా బాగుండి, ఇప్పుడు ఆకాశం మన ప్రాణం ఎవరు కాపాడతారు? కాబట్టి పిల్లరా, సైకిల్ మీద నుంచి పడితే దోక్కుపోతాయి, కారులో దెబ్బ తగిలితే ముక్కు పగులుద్ది, ట్రైన్లో దెబ్బ తింటే కాళ్ళు చెయ్యి విరుగుద్ది, కానీ విమానంలో కూలితే అంతే గాన్ అన్నమాట. కాబట్టి పిల్లరా, ఇంకా పరలోకం ఆ ఆకాశంలోనే దేవా ఎంత పని అయింది దేవా, మమ్మల్ని క్షేమంగా దింపయ్యా, మళ్ళీ సోమవారం తోటకి వెళ్తే నీ బిడ్డలైన వారికి చెప్తాం అయ్యా. గలలే సముద్రంలోను నేలలో సముద్రమైన పర్లా ఎత్తేసేవాళ్ళు, ఆకాశంలో గాల్లో ఎగరలేం కదా. కాబట్టి పిల్లరా, మొత్తం మీద ఒక 10 నిమిషాలు, అరగంట సేపు అతలాకొతలం చేసిందంట మెడ్రాస్ అంతటిని ఆ గాలి. తర్వాత 1 గంట సేపు తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దిగేటప్పటికి అంత నిమ్మలం అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే సృష్టి ఈవేళ మానవుడి మీద ఏం చేస్తూ ఉంది? తిరుగుబాటు చేస్తూ ఉంది. ఎందుకంటే ఓ మానవుడా, నువ్వు దేవుని మాట ఉల్లంఘించి అతిక్రమించి పాపము చేసినందున మాకు కూడా ఏమొచ్చింది? శాపం వచ్చింది. అందుచేత నీకెప్పుడైతే శాప విముక్తి కలుగుద్దో మాకు కూడా శాప విముక్తి కలుగుతుంది అని సృష్టి ఈవేళ ఏం చేస్తూ ఉందంటండి? మూలుగుచ్చు దేవ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు అది ఎదురు చూస్తూ ఉందంట. సృష్టి ఎవరి ప్రత్యక్షత కొరకు చూస్తూ ఉందంట?
దేవుని బిడల యొక్క ప్రత్యక్షత కొరకు. అది దూతల ప్రత్యక్షత కొరకు చూడటం లేదా అంటే దూతల ప్రత్యక్షత అవసరం లేదు. ఎందుకంటే దూతలు పరిశుద్ధులే. దూతలైన వారు పాపము చేయలేదు. దూతలు పాపము చేయలేదు కాబట్టి వారు పాపములో పడిపోలేదు. రెండవదిగా దుష్టుడైన దూత ఎవడంటే లూసిఫర్, వాడే సాతానుడు. సాతాను ప్రత్యక్షత సృష్టికి అక్కరలేదా అంటే అక్కరలేదు. వానికి సిద్ధపరచబడింది నాశనము, వానికి సిద్ధపరచబడిందే నరకము. అందుచేత దేవకుమారుల జోలే సృష్టికి కావాలా కానీ దేవదూతల జోలు అక్కర్లేదు, ఇంకా సాతాను జోలు అక్కర్లేదు, ఇంకా మారు మనస్సు పొందని దుష్టుల జోలి కూడా సృష్టికి అక్కర్లేదు. అందుచేత రోజు సృష్టి ఎవరిని చూస్తూ ఉందంట చెప్పండి? మనల్నే చూస్తూ ఉందంట, మనల్ని చూస్తూ ఉందంట. ఎప్పుడు వీరు బాగా ప్రార్థన చేస్తారా? ఎప్పుడు వీరు మరణాత అంటారా? ఎప్పుడు దేవుడు దిగి వస్తారా? ఈ మానవునికి మహిమ కలిగినప్పుడు మానవునితో పాటు నాకు కూడా ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది అని సృష్టి కూడా తాను పొందబోవు మహిమ కొరకు ఏం చేస్తూ ఉందంటండి? ఎదురు చూస్తూ ఉంది అని మనం వాక్యము ద్వారా గ్రహిస్తూ, ఇది రుజువు చేయటానికి ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నారు. అందుకు యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలో భూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. అలాగుననే దేవుడు అంటారు, ఆదామా నిన్ను బట్టి భూమి శపించబడింది. అదేం చేస్తుందంట? ముళ్ళ పొదలు 3:17-18 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దనని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. ఇవాళ చూసారా, రైతు విత్తనాలు వేస్తే పంట పండేస్తుందా? పండదో. దానికి ఎలుకలు, దానికి పురుగులు, దానికి మందులు, దానికి కలుపులు. కాబట్టి రైతు ఏం చేయాలా? కష్టపడాలి. రోజంతా ఏం చేయాలా? కష్టపడాలా. మీ అందరికీ తెలుసు, మీ యజమానులైన వారు గులాబీ పువ్వులాగా ఫ్రెష్గా వెళ్తారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మల్లె పువ్వులాగా ఫ్రెష్గా వెళ్తారు. మీరు వేడి నీళ్ళు పెడితే చక్కగా స్నానం చేసి, సంతూరు సబ్బు పెట్టి స్నానం చేసి, పౌడర్ కొట్టుకొని, మీ ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని టిప్ టాప్గా నాగార్జున లాగా, మహేష్ బాబు లాగా వెళ్తారు. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మీ గుండె లబ్డబ్ అంటా ఉంటుంది. ఎందుకంటే ఏ మూడుతో వస్తాడు, ఏ మూడుతో వచ్చి నా మూడు పాడు చేస్తాడు. మంచి మూడుతో వచ్చాడా నాకు బాగుంది, చెడు మూడుతో వచ్చాడా నాకు మూడిందే. ఏం చేస్తాడంట? ఇంటికి వచ్చి ఆఫీస్లో ఉన్న కోపం అంతా కూడా పాపం మేడం గారి మీద చూపిస్తాడనమాట. మేడం గారికి మేళ వేస్తాడనమాట. చూసారా? ఉదయమేమో ఫ్రెష్, సాయంకాలానికల్లా వాడిపోయిన పువ్వులాగా. గ్లూకాన్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా, టై కింద వేసుకొని బటన్ ఇప్ప తీసుకొని అని వచ్చి పడిపోతాడనమాట మంచం మీద. ఈ మహాతల్లి ఏం చేస్తుంది? నీళ్ళల్లో లెప్టన్ టీయో లేకపోతే గ్లూకాన్ డియో ఇచ్చి తాపేస్తుంది. తాపేసేటప్పటికే మళ్ళీ ఏమైపోతాడు. కాబట్టి పిల్లరా, ఎందుకు చెప్తున్నా అంటే ఈవేళ మానవుడు ప్రయాసపడవలసి వచ్చింది. కాబట్టి పిల్లరా, నువ్వు బ్రతుకు దినంలో నీవు ప్రయాసముతోనే దాని పంట తిందువు. ఈ ప్రయాసం అనేది ఏంటి చెప్పండి? ఒక శాపము అని గ్రహిస్తూ, ఈ శాపము ఎప్పుడు పరిహారం అయిపోద్దంటే దేవుని రాకలో పరిహారం అయిపోద్దని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనములో చూస్తూ ఉన్నాం. ప్రకటన 22:3, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. కాబట్టి పరమందు దేవుని చెంత ఏముండదంటండి? శాపగ్రస్తమైనది
ఏది ఉండదు అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, శాపం బట్టి వెలుగు చీకటైపోయింది, ఆరోగ్యం అనారోగ్యం అయిపోయింది. అలాగే మానవునికి మరణం సంప్రాప్తమైనట్లు మనం వాక్యము ద్వారా గ్రహింపగలుగుచు ఉన్న వారమై ఉన్నాం. అందుచేతనే పిల్లరా, ఈ మూలుగు అనేది దినమెల్లా మానవునికి ఈ మూలుగు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే 44వ కీర్తన 22వ వచనములో దావీదు గారు అంటారు, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచు ఉన్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు ఉన్నాము. కాబట్టి పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యములో సెలవుబడుచున్న మాట ఏంటంటే, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. 8:23 చూద్దాం ఒకసారి. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాము. కాబట్టి మనందరిలో మూలుగు అనేది కనబడుతుంది. చెప్పండి, మనందరిలో ఏం కనబడుతుందంట? మూలుగు. మనమందరం దత్తపుత్రులము. అందరూ చెప్పండి ఒకసారి, మనమందరం ఎవరమంటండి? దత్తపుత్రులము. ఎవరికి దత్తపుత్రులమంటే దేవునికి దత్తపుత్రులము. అందుకే ఒక పాట పాడుకుంటాం, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. కాబట్టి పిల్లరా, దత్తపుత్రత్వము, ఈ దత్తపుత్రత్వము అనే మాట రోమియులైన వారికి బాగా తెలుసు అంటండి. ఏంటంటే, బిడలైన వారికి లేక బిడలు లేని వారు బిడలైన వారిని దత్తత తీసుకునే ఒక పద్ధతి రోమియులైన వారికి ఉందంట. ఏంటి ఆ పద్ధతి అంటే, బిడ్డలు లేని వాళ్ళు ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకోండి, ఏం చేస్తారంట అంటే, వీధిలోకి తీసుకొస్తారంట, వీధి మధ్యలో నిలబెడతారంట. నిలబెట్టి పెద్దలైన వారందరూ కూడుకుంటారంటండి. కూడుకున్న పెద్దలైన వారు సాక్షులుగా నించుంటారంట. అప్పుడు ఏం చేయాలంటే, ఈ బిడ్డ తన బట్టలు ఇప్పాలంట, అందరి ముందు బట్టలు ఇప్పాలంట. బట్టలు ఇప్పేసి పక్కన పెట్టాలంట. పెట్టేసి ఎవరైతే ఈ బిడ్డను దత్తత తీసుకుంటున్నాడో ఆయన ఈ బిడ్డకు క్రొత్త బట్టలు ఇవ్వాలంట. అప్పుడు అందరి ముందు ఈ బిడ్డ ఏం చేస్తాడంటండి, ఎవరైతే దత్తత తీసుకుంటున్నాడో ఆయన ఇచ్చిన బట్టలు ధరించుకుంటాడంట, వేసుకుంటాడంట. అది దత్తపుత్రత్వము, అది దత్తపుత్రత్వ ఆచారం. అప్పుడు ఎవరైతే బట్టలు ఇచ్చారో ఆ పెద్ద మనిషికి ఈ అబ్బాయి ఏమవుతాడు? దత్తత అవుతాడనమాట. అలాగే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు కూడా మనలను దత్తత తీసుకున్న వారై ఉన్నారు. ఎట్లా అనగా భక్తులు రాస్తారు, అనీతి వస్త్రమెడలించెనో యేసునాథు రక్తమున ముంచెనో, అనీతి వస్త్రమెడలించెనో యేసునాథు రక్తమున ముంచెనో, వినూత్న యత్నమిదను నియన్నడు, తనన్వినన్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. కాబట్టి దేవుడు ఏం చేశారంట, మనకు కూడా అనీతి వస్త్రము తీసివేసి మనకే వస్త్రం తొడిగించారంట? నీతి వస్త్రము. అలాగే రేపటి దినమందు మనము మహిమ రాజ్యములో ప్రవేశించుటకు దేవుడు
ఈ మంటి శరీరమును తీసివేసి మనకు అనుగ్రహించే శరీరమే అక్షయ శరీరము. అందుకే మనం పాడుకుంటాం, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందుమి. పిల్లరా, పరలోకానికి వెళ్ళటానికి మనకేం కావాలి చెప్పండి? అక్షయ దేహం. అందరు చెప్పాలా, పరలోకానికి వెళ్ళటానికి మనకేం కావాలి చెప్పండి? అక్షయ దేహము. ఈ దేహంతో వెళ్ళలేమా? ఎందుకు? ఈ దేహం మట్టిలో నుండి తీయబడింది కాబట్టి ఈ దేహం ఏమవ్వాలా? మట్టిలో ఉండాలి. ఈ ఆత్మకు దేవుడు ఏమిస్తారంట? ఆ అక్షయ దేహము దేవుడు మనకు దయచేసే దినము కొరకు మనం నిరీక్షింపవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం ప్రబోధిస్తూ ఉంది. ఈ దేహముతోనే మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, పరలోకంలో కూడా మున్సిపాలిటీ కావాలన్నమాట. మాకు చిన్నప్పుడు డౌట్ వచ్చేది, విమానంలో వెళ్ళే వాళ్ళు ఏమన్నా చేస్తే మన నెత్తి మీద పడుద్దా అని. పడదో, ఆడే దాచిపెట్టి కిందకి తీసుకొచ్చిన తర్వాత బయటకు వదులుతారనమాట. ఆకాశం వదిలిపెట్టలేరుగా. కాబట్టి పిల్లరా, ఈ మంటి దేహమునకు ఏం కావాలా? అమరత్వము, అక్షయత కావాలా. ఈ మానవునికి దేవుడు ఎప్పుడు ఈ బట్టలు తొడిగిస్తాడా? ఈ అక్షయ దేహము తొడిగిస్తాడా? ఈ నీతి వస్త్రము తొడిగిస్తాడా అని సృష్టి ఏం చేస్తుందంట? రోజు కనిపెడుతుందంట. మనం కనిపెడుతున్నామా రాకడ కొరకు? లేదు. మనం కనిపెడుతున్నావా రాకడ కొరకు? లేదు. ఉదయం లేచి, ఏంటి ప్రభువా నువ్వు వస్తాను అనుకున్నావు, రాలేదు ప్రభువా. రాత్రి నిన్ను వెళ్ళిపోతాను పరలోకం అనుకున్నాను, నువ్వు తీసుకెళ్ళలేదు ప్రభువా అని మీ బ్రతుకులో ఎవరైనా ఒక్కసారైనా అన్నోళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొత్తండమ్మా. ఒకసారి అన్నారా? బాధతో అన్నారా? సంతోషంతో అన్నారా? ఇద్దరు మామలు చూసాం, మంచిది వారు అన్నారంట, వాళ్ళు గొప్పోళ్ళు. కాబట్టి మనందరికీ ఆ నిరీక్షణ అవసరం అని పిల్లరా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఈ సనుగు ఎందుకంటే దత్తపుత్రత్వము కొరకైన సనుగు. ఇందాక మీకు చెప్పాను, క్రొత్త బట్టలు వేసుకున్న తర్వాత బిడ్డ ఏం చేస్తాడంటే సంతకం చేస్తాడంట. ఆయనకి నేను దత్తత అవుతున్నానని తన ఆమోదం తెలియచేస్తాడు. అప్పుడు ఆ తండ్రికి దత్తత అవుతాడు అని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే పిల్లరా, ఈ యొక్క శరీరములో నిత్యము మనకు మూలుగే కనబడుతూ ఉంది. ఏంటి మూలుగంటే, రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచు ఉన్నాను. పౌలు గారి యొక్క ఆవేదన 7వ అధ్యాయంలో ఏంటంటే, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తూ ఉన్నాను అన్న మూలుగు. కాబట్టి రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఆత్మలో ఏం చేద్దాం అనుకుంటున్నామో అది చేయగలుగు వారమై ఉంటాం అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ మూలుగు అనే మాటకు వస్తే ఒక చిన్న మాట మీకు చెప్పాలండి. ఏంటంటే, ఒక పెద్ద ఆమె చనిపోయిందంట. చనిపోయిన తర్వాత పెట్టులో పెట్టారంట. పెట్టులో పెట్టి ప్రార్థన చేసుకోవటానికి, సమాధి ముందు ప్రార్థన చేయటానికి దేవాలయానికి తీసుకుని వెళ్ళారట. తీసుకుని వెళ్ళి దేవాలయం నుండి సమాధి డ్యూటీకి తీసుకెళ్తున్నారట. అమ్మ భయపడబాకండి తెల్లు, సమాధి డ్యూటీ తీసుకెళ్తామంటే ఈ పెట్టే చిన్న ద్వారంలో నుండి బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఆ తలుపుకు తగిలిందంట. తలుపుకు తగలగానే లోపల నుండి శబ్దం వచ్చిందంట. అబ్బా అని శబ్దం వచ్చిందంట. ఇంద్రబాబు పెట్టెలో నుండి మూలుగు బయటకు వచ్చింది అని చెప్పి పెట్టి దింపారంట. చూడండి మూలుగు ఎంత పనిచేస్తుందో చూడండి. పెట్టి దింపారంట, పెట్టి తీశారంట. పెట్టి తీయగానే ఏమో లేచి కూసుందంట. ఇంకా చూడండి అందరూ ఏమైపోయి ఉంటారు. సరే, మొత్తం మీద కొంతకాలం బతికిందంట. బతికిన తర్వాత మళ్ళా పాపం చనిపోయిందంట. చనిపోతే మళ్ళీ ఏం చేశారంట? పెట్టిలో పెట్టారంట, చర్చికి తీసుకొచ్చారంట, ప్రార్థన చేశారంట, తీసుకెళ్తున్నారంట.
వాళ్ళ ఆయన ముసలాయన అంటాడంట, తాతగారు అంటారంట, రేయ్ గుమ్మం దగ్గర జాగ్రత్తరా, గుమ్మం దగ్గర జాగ్రత్తరా అంటాడంట. చూసారా ఈ మూలిక ఏం చేసింది? కాబట్టి పిల్లరా, ఇవాళ లోకంలో మూలుగు లేని వాళ్ళు ఎవరంటే సచ్చిన వాళ్ళు అన్నమాట. ప్రతి బతికిన వాడికి ఏముంటుంది చెప్పండి? మూలుగు ఉంటుంది. మన మూలుగు లోక సంబంధమైన మూలుగు కాకూడదు. మన మూలుగు ఏ మూలుగు కావాలా? ఆధ్యాత్మిక సంబంధమైన మూలుగు అయి ఉండాలా అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పిల్లరా, ఆత్మ యొక్క మూలుగు, ఆత్మ యొక్క మూలుగు, పరిశుద్ధ ఆత్మ. అందుకే మీకు చెప్పాను నాన్న యొక్క మూలుగు, అన్న యొక్క మూలుగు అంటే ఇందాక మీకు చెప్పాను సృష్టి యొక్క మూలుగు. మానవుడు ఎప్పుడు బాగుపడతాడో సృష్టి కూడా బాగుపడుతుంది. ఆత్మ యొక్క మూలుగు రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు. పిల్లరా, విజ్ఞాపన అంటే వాదము చేయటం. విజ్ఞాపన అంటే ఎవరి పని అంటే లాయర్ పని అన్నమాట. ఈ మాట హెబ్రీ భాషలో ఎవరికి వాడతారంటే లాయర్కి వాడతారన్నమాట. మనకి 2 లాయర్లు ఉన్నారు. ఎవరికైనా ఒకే లాయర్ ఉంటారు కానీ మనకైతే ఎంతమంది లాయర్లు ఉన్నారంటండి? 2 లాయర్. చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి, మనకి ఎంతమంది లాయర్లు ఉన్నారంట? 2 లాయర్లు ఉన్నారంట. ఒక లాయరు పరలోకంలో ఉన్నారు. ఆ లాయర్ ఎవరంటే యేసు ప్రభువు. తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేస్తూ మన మొరలన్నీ కూడా ఏం చేస్తున్నారంటండి? తండ్రికి విన్నవిస్తూ ఉన్నారు. అందుచేత మనం ప్రార్థన చేసిన తర్వాత ఏమని ముగించాలా? యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి అని ప్రార్థించాలా. ఒక పల్లెటూరులో పాదిరి గారు రావటం లేట్ అయిందంట. కోటంలో అందరు కూర్చొని, రే పుల్లయ్య ఎల్లయ్య ఎందుకురా టైం వేస్ట్ చేయటం, ప్రార్థన చేసుకుందాంరా అన్నారంట. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంట. రే నువ్వు చేయరా అన్నాడంట. ఒక పెద్ద ఆయన మొదలు పెట్టాడంట. ఎంతసేపటికి ప్రార్థన ఆపడంట. అరగంట అయిందంట ఆపడంట, గంట అయిందంట ఆపడంట. ఈ పక్కన అంటున్నాడు, రే ఆపరా ఆపరా, నేను కూడా ప్రార్థన చేస్తాను రా, పాదిరి గారు వచ్చారు ఆపరా ఆపరా అంటున్నాడంట. ఈడ ఆపట్లేదంట. ఇంకా తీరా పాపం ఆయాసం వచ్చేసిందంట. వీడికి ఆయాసం వచ్చి అంటున్నాడంట, రే అబ్రహాంగా అందుకోరా అంటున్నాడంట. అంటే వీడికి స్టార్టింగ్ ప్రాబ్లం లేదు కానీ వీడికి స్టాపింగ్ ప్రాబ్లం అన్నమాట, హాల్టింగ్ ప్రాబ్లం అన్నమాట. అంటే వీడి ప్రార్థన ఎట్లా చేయాలో వీడికి తెలుసు కానీ ఎట్లా ముగించాలో తెలియదు. అలాగే ఈవేళ మనందరికీ కూడా ఏం తెలుసు? ప్రార్థన చేయటం తెలుసు కానీ ప్రార్థన ముగించడం కూడా తెలియాలి. ఎట్లా ముగించాలా? అమ్మా వంట వండటం ముఖ్యం కాదు, వంట ముగించటం ముఖ్యం. అవునా కాదా? నాకు వంట చేత కాదు, ఎంత తింటం చేతావు చెప్పండి, మీరు చెప్పండి, అవునా కాదా? ఎప్పుడు సిమ్ము చేయాలి అప్పుడు సిమ్ము చేయాలి, ఎప్పుడు ఆపు చేయాలి అప్పుడు ఆపు చేయాలి, లేకపోతే ఏమైపోద్ది? మాడిపోద్ది. వంకాయ కూర ఏమైపోద్ది? మాడిపోద్ది. ఏదైనా కానీ తాలింపు అంటే ఎవరన్నా వేస్తారు కానీ తాలింపు వేసిన తర్వాత అది ఉడికిందో లేదో చూసి పొయ్యి ఆపటమే అసలు కథ అన్నమాట అండి. చెప్పండి, అవునా కాదా? సరిగ్గా టైంకి మీరు పొయ్యి ఆపలేదనుకోండి, ఇగురల్లా ఏమైపోద్ది? ఫ్రై అయిపోద్ది అన్నమాట. కాబట్టి గోంగూర మాంసం చేయాలనుకున్నారనుకోండి, టైంకి ముగించకపోతే, టైంకి ఆపకపోతే అదేమవుద్ది? గోంగూర చట్నీ అవుతారన్నమాట. కాబట్టి పిల్లరా, మనకి ప్రార్థన ముగించడం కూడా తెలిసి ఉండాలా. అందుచేత మనం ఏమని ముగించాలా? యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. అది అట్టా పెట్టండి.
భూలోకంలో మనకు ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి భూలోకంలో ప్రార్థన చేయటానికి మనకి సహాయం చేసేవారు ఎవరంట? పరిశుద్ధాత్మ తండ్రి. అందుచేత ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. భూలోకంలో కూడా మనకు మూలుగుతూ రోధిస్తూ ప్రార్థన చేసేవారు ఉన్నారండి. ఎవరు వారు? పరిశుద్ధాత్మ తండ్రి. చెప్పండి, ఎవరు వారు? చెప్పండి గట్టిగా ఒకసారి. పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధాత్మ తండ్రి మనకు ప్రార్థన నేర్పిస్తూ పరిపూర్ణ ప్రార్థన చేయుట ఎలాగో మనకు బోధిస్తూ ఉన్నారని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఒక తల్లికి ఒక కూతురు ఉందంటండి. ఆ కూతురు నిండు గర్భవతి అంట. చెప్పండి, ఆ కూతురు ఎవరని చెప్పండి? నిండు గర్భవతి. ఈ నిండు గర్భవతి పాపం పెద్ద గర్భం వేసుకొని పెద్ద పొట్ట వేసుకొని తల్లికాడుకు వచ్చిందంట. మరి పుట్టింటికి వెళ్తారు కదా ప్రసవానికి, మరి సహజంగా అందరూ వెళ్తారు, తల్లి ఉండాలి పక్కనే. అంటుందంట, అమ్మా నా వల్ల కాదే, నా వల్ల కాదే, ఏమే ఏమే ఓపిక పట్టవే, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. ఈ పిల్లలే నడవలేరు, కూర్చోలేరు, లేవలేరు. వీళ్ళు ఎట్టగా అంటారు చెప్పండి? ఈ కాలంలో పిల్లలు వీళ్ళకి మోజు ఎక్కువ, ఫోజు ఎక్కువ, కానీ వీళ్ళు ఏం చేయలేరు, ప్రయాసపడలేరు. ఏదైనా కానీ ఆన్లైనే కావాలా. ఏం ఆన్లైన్లో పిల్లలకి అంటారా? ఇంకా లేదు, టెక్నాలజీ లేదు. ఇంకా ఏ గూగులోడు ఏదో కనిపెడతాడు ఆన్లైన్లో పిల్లలు అనేది. అప్పుడు దాకా ఏం చేయాలా? ప్రతి వాళ్ళు మామూలుగానే పిల్లలు కానీ అపార్థం చూసుకోవాకండి. అది ప్రయాసతో కూడిన పని. ఇంతకుముందు అనుకోండి, మామలు ఏం చేసేవాళ్ళు? ఆటోమేటిక్గా అయిపోయేది అనమాట కంఠం అనేది. వాళ్ళకి అలవాటు, వాళ్ళు బలవంతులు. అందుచేత పూర్వకాలంలో చూడండి, ఎంతమంది అమ్మ పిల్లలు అంటే 8 మంది. 4 బతుకున్నారు, 4 పోయారని చెప్పేదండి ధైర్యంగా. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఈ మధ్యన 17 మంది అంట వాళ్ళ సంతానం. చూసారా? మహాతల్లి, మహాతల్లులు అనమాట. ఆ కాలంలో సంఘంలో కూడా అట్లాంటి తల్లులు ఉండేవాళ్ళు అనమాట. ఈవేళ 1 or none కంటే ఒకళ్ళు లేకపోతే 0. హాయిగా బతుకుదాములే, పంజాబీ డ్రెస్ వేసుకొని ఎప్పుడు మేకప్ కొట్టుకొని బతుకుదాములే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కంటే ఏం పోద్దంట, ఫోజ్ దక్కుతుంది. ముసిలిది అయిన తర్వాత తెలుస్తుంది ఎందుకు కనలేదా అని తలకాయ పట్టుకుని ఏడుస్తుంది అన్నమాట. చూడండి పిల్లరా, అటువంటి బంగారు తల్లి, అటువంటి ఏమంటాం, బుజ్జి తల్లి అనమాట. అంతేనా? మీరు ఏమంటారు మీ పిల్లల్ని? బుజ్జి తల్లి అనమాట. పాపం కనలేని బుజ్జి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను కనలేకపోతున్నానమ్మా అన్నప్పుడు తల్లి ఏం చేసిందంట, ఉండవే, కూర్చోవే అని చెప్పి ఆల్బమ్ తీసుకొచ్చిందంట. అందుకే ఆల్బమ్ పనికి వస్తాను, ఆల్బమ్ తీసుకొచ్చిందంట. ఆల్బమ్ తీసుకొచ్చి, చూడవే నీ ఫోటోలు చూడవే అంటే ఈ అమ్మాయి ఫోటోలే కనపడుతున్నాయి అంట. ఈ అమ్మాయికి ఫారెక్స్ పెడతాం, ఈ అమ్మాయి ఆటలాడుకోవటం, ఈ అమ్మాయి తింటాం మూతంతా చేసుకోవటం, ఇవన్నీ తనకి నెంబర్లోకి వస్తున్నాయంట. నెంబర్లోకి వచ్చి అందంట, అమ్మా నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎందుకు ధైర్యం వచ్చింది? నేను బాగానే కనబడ్డాను, నన్ను బాగానే కన్నావు. ఈ ఫోటోలు చూసేటప్పటికి నాకేం వచ్చేసింది? ధైర్యం వచ్చేసింది. కాబట్టి నాకు ఇంక భయం లేదు. నేను ఎట్లా కనబడ్డానో, నేను ఎట్లా బాగున్నానో, అలాగే నేను కూడా ఏం చేస్తానో ఇంకో బిడ్డను కంటాను. ఆ బిడ్డ కూడా నాకులాగే బాగుంటుంది. కాబట్టి ఈ కూతురికేమో ముందు చూపు వచ్చిందంట, ఈలోగా తల్లికేమో వెనక చూపు వచ్చిందంట. అంటే వెనక్కి చూస్తున్నామే, అమ్మాయి నువ్వు కూడా ఇట్టాగే ఉన్నావే, ఇట్టాగే నిన్ను కన్నానే, నేను కూడా ఇట్టాగే అనుకున్నానే అంటే ఏమో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిందంట. కూతురేమో ఫ్లాష్ ఫార్వర్డ్కి వెళ్ళిందంట. చూసారా? ఆ ముందు చూపే మనం ఏమంటామంటే నిరీక్షణ. అందరూ చెప్పండి ఒకసారి, ఆ ముందు చూపే నిరీక్షణ. సృష్టి యొక్క నిరీక్షణ
మానవుని యొక్క నిరీక్షణ, అలాగే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము, ఆయన యొక్క సహాయం మనం చూస్తూ ఉన్నామండి. మరి చివరిగా ఒక సంగతి చెప్పి ముగించేస్తాను. అదేంటంటే పిల్లరా, ఒకానొక పత్తి మిల్లులో, అంటే బట్టలు కుట్టే పత్తి మిల్లులో ఒక అమ్మ బట్టలు కుడతా ఉందంటండి. అంటే బట్టలు నేస్తా ఉందంట. అక్కడ ఒక బోర్డు పెట్టబడిందంట. ఆ మిషన్ దగ్గర ఒక బోర్డు పెట్టబడిందంట. ఏంటి బోర్డు అంటే, మీలో ఎవరికైనా కానీ ఈ మిషన్ దగ్గర ఇబ్బంది అయితే సూపర్వైజర్కి ఫోన్ చేయండి, సూపర్వైజర్ని పిలవండి అని. అంటే ఈ నూలు కరెక్ట్గా ఉండాలా, నేత కరెక్ట్గా ఉండాలా, అప్పుడే వస్త్రము కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడైనా మిషన్ తేడా వచ్చినా, నూలు తేడా వచ్చినా, అలాగే అల్లిక తేడా వచ్చినా, మిషన్ తేడా వచ్చినా ఏం చేయండి? సూపర్వైజర్ని పిలవండి. ఈ అమ్మాయి మీకులా కాస్త బడాయి అంట. ఆడు బోడోడు, ఆడిని పిలవటం ఏంటి? మధ్యలో ఆ సూది తెగిపోయిందంట, సూది ఊడిపోయిందంట. ఆడిని పిలవటం ఏంటి? నేను చూసుకుంటానులే అని చెప్పి ఏం చేసిందంట, తన జ్ఞానంతో తాను ఏదో రీతిగా రిపేర్ చేద్దామని అనేక రకాలుగా ప్రయత్నం చేసిందంట. కానీ అంతా కూడా విఫలం అయిపోయిందంట. ఆ బట్ట ఇంకా ముతకైపోయిందంట, గలిబిలైపోయిందంట, గందరగోళం అయిపోయిందంట. అప్పుడు ఇంకా నా వల్ల కాదులే అని ఏం చేసిందంట, అప్పుడు కబురు చేసిందంట, ఫోన్ చేసిందంట సూపర్వైజర్కి. బాబు ఒకసారి రాయా, నా మిషన్ కాడ ఏదో తేడా ఉంది చూడయ్యా, నేను చేయాల్సినంత చేశాను, రావయ్యా అని తాను పిలిచినప్పుడు పిల్లరా, ఆ సూపర్వైజర్ వచ్చి తిట్టు తిట్టకుండా తిట్టాడంట. నీకు ఎందుకమ్మా అంత పొగరో? ఎంత చిక్కులు చేసుకుని నన్ను పిలుస్తావా ఇప్పుడు దిక్కులేనిలాగా? అదేదో ముందే పిలుస్తుంటే ఏం చేసేవాడిని, చక్కగా అంతా సరి చేసేసి ఈ బట్ట పాడవకుండా నేను చూసేవాడిని. నువ్వు బట్ట పాడు చేసావు, మిషన్ పాడు చేసావు, ఎంత పని చేసావు అని తిట్టాడంట. తిట్టి ఏం చేశాడంటే రిపేర్ చేశాడంట. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మన జీవితంలో కూడా అనేక పర్యాయములు మనకొచ్చే ఆపదలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మనకి మనమే పరిష్కారం చేసుకోవటానికి చూస్తాం. కానీ ఎవరి వైపు చూడడం? పరిశుద్ధాత్మ తండ్రి వైపు చూడడం. ఆయన మన సూపర్వైజర్ అన్నమాట. ఆయన మనకు సహాయకుడు. అందుచేతనే వాక్యముల పౌలు గారు అంటారు, మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు. ఆ మహాతల్లి ఏం చేసింది? సూపర్వైజర్ మీద మరి అసూయపడో లేకపోతే తన అప్రదిష్ట అనుకోనో పిలవలేకపోయింది. ఎప్పుడైతే పిలిచాడో వచ్చి వెంటనే ఏం చేశారు చెప్పండి? సహాయం చేశారు. అలాగే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, ఎవరి సహాయం కోరుకోవాలా? దేవుని సహాయం. అంటే దేవుడు అంటే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయం. పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహాయం చెయ్యి అని సహాయం కోరాల, కానీ ప్రార్థన పరిశుద్ధాత్మ తండ్రికి చేయకూడదు. మా పాదురులే తెలివితేటలు వాడతారనమాట. మా పాదురులకి అతి తెలివితేటలు అండి. తెలివి లేని వాళ్ళకి ఏముంటుందంటే అతి తెలివితేటలు ఉంటాయి అన్నమాట. తెలివి ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, కానీ తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు? అతి తెలివితేటలు అన్నమాట. కొంతమంది అన్నప్రాసప్పుడు ఫోటోలు తెస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే కెమెరా ఇటు పట్టుకోవాలి కదా, ఇటు తిప్పి పట్టుకుంటారు అన్నమాట. ఇటు తిప్పి పట్టుకొని వాళ్ళ మొఖం వాళ్ళు కొట్టుకుంటారు అన్నమాట సెల్ఫీ. వాళ్ళకి ఎటు తిప్పి తీయాలో తెలియదు అన్నమాట. అలాగే తెలివిన వాళ్ళకి ఏముంటుంది? అది తెలివి. అమ్మ మీరు తెలివైన వాళ్ళు తల్లి, మీకు అది తెలివి లేవులేండి. కాబట్టి పిల్లరా, మనం అతి తెలివి ఉపయోగించి సమస్యను మన చేతుల మీద మనం పరిష్కారము చేసుకొని ప్రయత్నించి మనం విఫలమవుట కంటే మన సహాయము కొరకు ఎవరిని అడగాలి చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రిని అడిగినడలా మనకు సహాయము చేయవారై ఉన్నారు. అటు సహాయం వలన మనం బలమైన ప్రార్థన చేయవారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రితో సహాయము
మనము కోరి సహాయమంతో కూడిన ప్రార్థన చేయటం ద్వారా పరలోకమందున్న ప్రభువు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రార్థన తండ్రికి విన్నవించి మనకేమిస్తారంటండి, జవాబిచ్చు వారై ఉన్నారు అని ఇక్కడ మనం గ్రహిస్తూ, పిల్లరా ఆపత్కాలమందు, వేదన కాలమందు, ఇబ్బంది కాలమందు మనం గ్రహించవలసిన 3 విషయాలు ఏంటంటే, విశ్వాసము కలిగి జీవించాలా, నిరీక్షణ కలిగి జీవించాలా, ఆత్మ సహాయముతో చెప్పండి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లరా 3 మూలుగులు చూసాం. ఈ మూలుగుట మాత్రమే కాదు, కానీ ఈ మూలుగు ద్వారా మన మనవులు దేవునికి విన్నవించవలసిన వారమై ఉన్నాం. అట్లా విన్నవించు వారమైతే దేవుడే మనకు సహాయము చేసి మన మరలను, మన విజ్ఞాపనను ఆలకించు వారై ఉన్నారు. ప్రభు రాక సామీప్యము కాబట్టి ఇవాళ లోకమే అల్లకల్లోలముగా ఉంది. చెప్పండి, లోకం ఎట్లా ఉంది చెప్పండి? అల్లకల్లోలముగా ఉంది. చూస్తే మొదలైపోయింది అనమాట అల్లకల్లోలం. ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అల్లకల్లోలం. కాబట్టి ఇటు అల్లకల్లోలం మనం ఏం చేయాలా? కలవరపడక విశ్వాసము కలిగి ప్రభు తట్టు చూచి ప్రార్థించగల ధన్యత, దీవెన ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల దేవా, మా యొక్క లోకంలో శాపం బట్టి కలుగుచున్న మూలుగుల్లో మీ సహాయము కోరుటకు, ప్రార్థన ద్వారా మేము సమీపించుటకు, మేము వేడుకొనుటకు మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, శపింపబడిన భూమి నేల మీరు ఆక కొరకు ఎలా నిరీక్షిస్తూ ఉన్నదో అలాగున మేము కూడా స్వామి మీరు ఆక కొరకు, మీ ఆగమనము కొరకు నిరీక్షించగల ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ప్రభువా ప్రార్థన తెలియని వారమై ఉన్నాం, శిష్యులైన వారు అన్నారు, ప్రార్థించడం మాకు నేర్పించమని మేము కోరారు. అలాగున స్వామి ఆత్మ సహాయము ద్వారా మేము బలమైన ప్రార్థన చేయటం ద్వారా ఈ లోకములో కీడును జయించి బలము పొంది మేము కీర్తించగల కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ, దేవ ఆత్మ నింపుదలతో, ఆత్మ పూర్ణతతో, ఆత్మతో, సత్యముతో మేము ఆరాధించడం ద్వారా మీ దివ్య దీవెనలు అందుకొనగల కృప మా అందరికి దయచేయమని అందరి మనవులు ఆత్మ సహాయము ద్వారా మేము విన్నవించటకు, తద్వారా మీరును పరమందుండి ఆలకించటకు మీ కృప చూపించుమని మన ప్రభువును, మన రక్షకుడును, మన వైద్యుడును, వరునిగా మధ్యాకాశం ప్రత్యక్షము కానయున్న యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకం నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడల అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం ఆ అపరాధమును క్షమించుము, మమ్మల్ని శోధనలోని తేకము కిన్నుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయున్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, వాడి క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, వాడి క్రియలకు అనంతకర నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడగు క్రీస్తు యేసు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల సహాయము, సహవాసం, నడిపింపు, ఆదరణయు చేడియున్న మనందరకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.